ములాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం ఒక థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. అసలు ఎంత థ్రిల్లింగ్ విక్టరీ అంటే లాస్ట్ ఓవర్లో గుండెకాయలు గులాబ్ జాములు అయిపోయాయి. నిజంగా పంజాబ్ బ్యాట్స్మెన్ అశుతోష్ శర్మ మరియు శశాంక్ సింగ్ వీళ్ళిద్దరూ లాస్ట్ ఓవర్లో అసలు కంటి మీద కుణుకు లేకుండా చేశారు. లాస్ట్ ఓవర్లో 29 పరుగులు కొట్టాలి, ఏం కొడతారో అనుకున్నాం, బట్ ఎలా కొట్టారంటే పిచ్చెక్కిపోయింది. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఓవర్లో ఫుల్ డ్రామా, బ్యాక్ టు బ్యాక్ 2 సిక్స్లు సన్ రైజర్స్ ఫీల్డర్స్ చేతిలోంచి వెళ్ళిపోయాయి. అంటే మధ్యలో 2 వైడ్ల తర్వాత 2 డబుల్స్, మళ్ళీ త్రిపాతి క్యాచెస్ లేయడం, లాస్ట్ బాల్ 6. అసలు నిజంగా లాస్ట్ ఓవర్లో ఒక థ్రిల్లర్ సినిమా చూపించారు. బట్ ఎనీవే, ఈ మ్యాచ్కి హీరో మాత్రం మన తెలుగు బిడ్డ నితీష్ కుమార్ రెడ్డి. జస్ట్ 20 years old. నిజంగా మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముందు బ్యాటింగ్, ఆ తర్వాత బౌలింగ్, ఈవెన్ ఫీల్డింగ్లో కూడా క్యాచ్ పట్టుకున్నాడు. ఎస్పెషల్లీ అతను బ్యాటింగ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్ వచ్చాడు. బట్ అతను ఒకటే పేవడానికి వెళ్ళేసరికి ఎస్ఆర్హెచ్ టీంని చాలా స్ట్రాంగ్ పొజిషన్లో పెట్టాడు. సో ఈ వైజాగ్ కుర్రాడైతే తనకు వచ్చిన ఆపర్చునిటీని 2 చేతులతో గ్రాప్ చేసుకున్నాడు. 20 ఏళ్ల వయసులో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా అద్భుతమైన స్కిల్ చూపించాడు. మేలు ఒక ఓవర్లో హర్ప్రీత్ బార్ని చితక్ కొట్టాడు. అదైతే మ్యాచ్కి హైలైట్. ఎందుకంటే ఆ బౌలర్ చూసుకుంటే చాలా ఎకనామికల్ బౌలర్. ఈ సీజన్లో బిలో 6 ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నాడు. బట్ అలాంటి బౌలర్ను టార్గెట్ చేసి కొట్టడం అంటే, అది కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ను, అసలు నిజంగా నితీష్ కుమార్ బ్యాటింగ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. సో ఈ మ్యాచ్లో అయితే పంజాబ్ కింగ్స్ టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ 2 టీంలో చూసుకుంటే ఎలాంటి మార్పులు లేవు, ఆల్మోస్ట్ సేమ్ ప్లేయింగ్ 11. బట్ ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలోనే చేంజ్ వచ్చింది. ముందు ఫీల్డింగ్ తీసుకున్న పంజాబ్ టీంకి ఫస్ట్ బాల్ ఒక గోల్డెన్ బాల్. వాళ్ళు ట్రావిస్ హెడ్ని అవుట్ చేసేశారు, బట్ రివ్యూ తీసుకోలేదు. సో రివ్యూ తీసుకోకపోవడం వల్ల ట్రావిస్ హెడ్ బతికిపోయి 21 పరుగులు చేశాడు. అలాగే అభిషేక్ శర్మ చూసుకుంటే 16 పరుగులు చేశాడు. బట్ వీళ్ళిద్దరు స్ట్రైక్ రేట్ మాత్రం అరౌండ్ 140 ఉంది. ఎస్ఆర్హెచ్ టీంకి అయితే అంత ఫైర్ స్టార్ట్ రాలేదు. ఎస్పెషల్ ఇనిషియల్గా బాల్ ఎక్కువగా స్వింగ్ అయింది. హర్షదీప్ సింగ్ అయితే అసలు బనానా స్వింగ్ చేసినట్టు చేశాడు. ఇన్ఫాక్ట్ అతనే ఒక ఓవర్లో హెడ్ మరియు మార్క్రమ్ వికెట్లు తీశాడు. సో నిజంగా ఇనిషియల్గా పంజాబ్ పేస్ బౌలర్స్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది పెట్టారు. అసలు రన్స్ స్కోర్ చేయడానికి అవకాశం లేదు. అట్ ది సేమ్ టైం వికెట్లు కూడా తీశారు. మేలీ శిఖర్ ధవన్ కొత్త బాల్ని రాబడకపోవడం ఒక బెస్ట్ మూవ్. ఈ సీజన్ ఇప్పటివరకు అతనికి ఒక్కసారి కూడా ఫస్ట్ బాల్ ఇవ్వలేదు. బట్ ఈ మ్యాచ్లో ఫస్ట్ బాల్ ఇచ్చాడు. అండ్ పవర్ ప్లేలో వాళ్ళు ఎస్ఆర్హెచ్ టీంని కట్టడి చేయగలిగారు. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయి కేవలం 40 పరుగులు మాత్రమే చేసింది. అంటే ఈ సీజన్లో ఈ పవర్ ప్లే టీంకి ది వర్స్ట్ పవర్ ప్లే. చాలా తక్కువ రన్స్ కొట్టారు. మిగతా ఈ మ్యాచ్లో చూసుకున్న పవర్ ప్లేలో చిత్త కొట్టేసేవారు. సో ఈ స్టార్ట్ చూసాక ఇదేంటబ్బా ఏదో తేడా కొడుతుందని అనిపించింది. బట్ ఇలా వికెట్లు పడినప్పుడు ఎస్ఆర్హెచ్ టీం ఒక బెస్ట్ పని చేసింది, అలాగే ఒక వరస్ట్ పని చేసింది. బెస్ట్ పని ఏంటంటే నితీష్ రెడ్డిని నెంబర్ 4లో పంపడం. అండ్ దీని గురించి మనం ప్రివ్యూ వీడియోలో మాట్లాడుకున్నాం. నెంబర్ 4లో షాబాజ్ అహ్మద్ని కాదు, నితీష్ రెడ్డినో లేకపోతే అబ్దుల్ సమద్నో పంపాలని. ఎగ్జాక్ట్లీ వాళ్ళు నితీష్ రెడ్డిని పంపారు. అండ్ వరస్ట్ పని ఏంటంటే రాహుల్ త్రిపాఠిని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకురావడం. సో త్రిపాఠి అయితే చాలా మంచి ప్లేయర్, బట్ అతను వచ్చిన టైం అయితే కరెక్ట్ కాదు. నార్మల్గా చూసుకుంటే అతను ఒక టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, ఒత్తిడి లేనప్పుడే బాగా పెర్ఫామ్ చేయగలడు. బట్ అండర్ ది ప్రెజర్ అతను ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకురావడం కొంతవరకు మిస్టేక్లా కనిపించింది. మెయిన్లో అతను ప్రిపేర్ అయ్యి ఉండడు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు తమ బ్యాటింగ్ అయిపోయిన తర్వాత బౌలింగ్లో మయాంక్ మార్కండే ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకుందాం అనుకున్నారు. సో త్రిపాఠి బదులు వాషింగ్టన్ సుందర్ ఇంపాక్ట్ ప్లేయర్గా తెచ్చుకుంటే బాగుండేది. ఎందుకంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ అయ్యేది, అలాగే బౌలింగ్లో కూడా ఒక ఆప్షన్ ఉండేది. సో ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో కొంతవరకు గోల్మాల్ చేసి త్రిపాఠిని తీసుకొచ్చారు. బట్ త్రిపాఠి చూసుకుంటే చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఈవెన్ నితీష్ కుమార్ రెడ్డి చూసుకుని ఇనిషియల్గా మామూలుగా స్ట్రగుల్ అవ్వలేదు. సో ఒక టైంలో ఎస్ఆర్హెచ్ టీం 10 ఓవర్లలో కొట్టింది కేవలం 66 పరుగులు మాత్రమే. అండ్ నితీష్ కుమార్ రెడ్డి చూసుకున్న త్రిపాఠి చూసుకుని అరౌండ్ 70 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. మేలీ నితీష్ తన ఆడిన ఫస్ట్ 18 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే త్రిపాఠి చూసుకుంటే 14 బంతుల్లో 11 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్ అవుట్ అయిపోయాడు. సో ఇలా బ్యాటింగ్ చూసి అయితే కాసేపు నీరసం వచ్చింది. బట్ 10వ ఓవర్ తర్వాత నుండి నితీష్ కుమార్ రెడ్డి 1 మ్యాన్ షో, అసలు మామూలు సినిమా చూపించలేదు. త్రిపాఠి అవుట్ అయిన తర్వాత క్లాస్ అని వచ్చినా సరే క్లాస్ అని డామినేట్ చేస్తూ బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ ప్రతి ఓవర్లో 6 or 4 ఏదో ఒకటి కొడుతూ ఉండేవాడు. సో 10 ఓవర్ల వరకు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఒక రకంగా ఉంటే, ఆ తర్వాత మాత్రం వేరే లెవెల్. నిజంగా పంజాబ్ బౌలర్స్కు మైండ్ పోయేలా బ్యాటింగ్ చేశాడు. బట్ ఒక ఎండ్లో అతను ఆడుతున్న క్లాస్ అని తొందరగా అవుట్ అయిపోయాడు. 9 బంతులు 9 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం అతను ఎస్ఆర్హెచ్ టీం తరపున ఒక సింగిల్ డిజిట్ స్కోర్ నమోదు చేశాడు. ప్రీవియస్గా చూసుకుంటే ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్ టీం తరపున నేను ప్రతి ఇన్నింగ్స్లో కూడా డబుల్ డిజిట్ స్కోర్ కొట్టిన తర్వాత అవుట్ అయ్యాడు. సో క్లాస్ అని అవుట్ అయిపోయిన తర్వాత మెల్లగా ఆశలు సన్నగిల్లే. ఇంకా ఎస్ఆర్హెచ్ టోటల్ 160 కొట్టిన పెద్ద గగనమే అనుకున్నాం. బట్ అప్పుడు వచ్చింది భయ్య ఒక పార్ట్నర్షిప్, అబ్దుల్ సమద్ మరియు నితీష్ కుమార్ రెడ్డి. వీళ్ళిద్దరూ నిజంగా ఎలాంటి బ్యాటింగ్ చేశారంటే ఒక మినీ విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ షో చూపించారు. అసలు ఎస్ఆర్హెచ్ టీంకి ఎంతో మంచి స్టార్ట్ వచ్చేసింది, మంచి ఊపు మీద ఉన్నారు. ఏదో బ్యాటింగ్ పిచ్ అన్నట్టు పిచ్చిగా కొట్టారు. వీళ్ళిద్దరూ కలిసి కేవలం 3.2 ఓవర్స్లోనే 50 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. సో ఈ పార్ట్నర్షిప్ అయితే ఎస్ఆర్హెచ్ టీంకి ఒక గేమ్ చేంజర్. రియల్లీ 160 మాత్రమే వస్తుంది అనుకున్న స్కోర్ 180 దాటిందంటే మెయిన్ రీజన్ వాళ్ళ పార్ట్నర్షిప్పే. అండ్ ముందు చెప్పుకున్నట్టు వాళ్ళ పార్ట్నర్షిప్లో హర్ప్రీత్ బార్ ఓవర్. అతను 15వ ఓవర్లో బౌలింగ్ చేసినప్పుడు నితీష్ కుమార్ 2 సిక్స్లు మరియు 2 ఫోర్లు కొట్టాడు. దీంతో ఓవరాల్గా ఒక ఓవర్లో 22 రన్స్ వచ్చాయి. సో ఓవర్ అయితే కంప్లీట్లీ గేమ్ యొక్క మొమెంటంను మార్చేసింది. అప్పటి వరకు పంజాబ్ టీం వైపు ఉన్న మొమెంటం ఎస్ఆర్హెచ్ వైపు తిరిగిపోయింది. మేలు ముందు చెప్పుకున్నట్టు ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ని అలా కొట్టడం అంటే అసలు మామూలు విషయం కాదు. పైగా అతను చూసుకుంటే చాలా మంచి ఫామ్లో ఉన్న బౌలర్. సో నిజంగా ఇలాంటి హిట్టింగ్ చేయడానికి రియల్లీ గట్స్ ఉండాలి. అండ్ ఆ గట్స్ మన తెలుగులో ఉండడం మనకు ఎంతో గర్వకారణం. సో నితీష్ అయితే మొత్తం 37 బంతులు 64 పరుగులు చేశాడు. బట్ ఒకసారి అతను ఇన్నింగ్ ప్రోగ్రెస్ చూసుకుంటే ఫస్ట్ 18 బాల్స్లో 14 రన్స్ మాత్రమే కొట్టాడు. బట్ నెక్స్ట్ 19 బాల్స్లో ఏకంగా 50 రన్స్ కొట్టాడు. అండ్ వీటిలో 5 సిక్స్లు మరియు 3 ఫోర్లు ఉన్నాయి.
సో ఒక్కసారిగా నితీష్ కుమార్ రెడ్డి ట్రాన్సిషన్ ఎలా ఉందంటే పుజారా మోడ్ నుంచి ఏపీ డివిలియర్స్ మోడ్కి వచ్చేసాడు. మీల్ అబ్దుల్ సమద్ని కూడా మనం చాలా మెచ్చుకోవాలి. ఇన్నాళ్ళు అతని మీద పెట్టిన ట్రస్ట్కి సీజన్లో పే ఆఫ్ ఇస్తున్నాడు. 12 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు. బట్ ఎస్ఆర్హెచ్ టీమ్ అయితే అతను కొంతవరకు లేట్గా బ్యాటింగ్ పంపుతుంది. బట్ హ్యాపీ ఈ మ్యాచ్లో షాబాజ్ అహ్మద్ కంటే ముందు పంపారు. సో నెక్స్ట్ మ్యాచెస్లో కూడా షాబాజ్ మరియు నితీష్కి ఎలా అయితే నెంబర్ 4లో ఆపర్చునిటీ ఇచ్చారో అలాగే సమద్ కూడా ఒక మ్యాచ్లు ఇస్తే బాగుంటుంది. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అయితే చివరిలో కొంతవరకు తడబడ్డారు. మీల్ హర్షదీప్ సింగ్ ఓవర్లో అబ్దుల్ సమద్ మరియు నితీష్ కుమార్ని అవుట్ చేశాడు. దీంతో ఎస్ఆర్హెచ్ టీమ్కి లాస్ట్ 4 ఓవర్స్లో 36 రన్స్ మాత్రమే వచ్చాయి. అంటే ఓవర్కు 9 పరుగులు చెప్పిన మాత్రమే వచ్చాయి. ఇన్ఫాక్ట్ 19th ఓవర్లో షాబాజ్ ఒక 6 and 4 కొట్టడం అలాగే లాస్ట్ బాల్ 6 వెళ్ళడం ఎస్ఆర్హెచ్ టీమ్కి బాగా కలిసి వచ్చింది. మెయిన్లీ లాస్ట్ బాల్ అనాథ్ కట్ కొట్టిన 6 బిగ్ డిఫరెన్స్. ఆ 6 లేకపోతే ఎస్ఆర్హెచ్ టీమ్ మ్యాచ్ ఓడిపోయేది. అండ్ 6 రావడంలో హర్షల్ పటేల్కి చాలా క్రెడిట్ ఇవ్వాలి. బాల్ని క్యాచ్ పట్టుకోకుండా 6 బౌండరీ గెంటేశాడు. సో ఓవరాల్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ మెయిన్ బ్యాట్స్మెన్ ఎవరు ఈ మ్యాచ్లో పెద్దగా కొట్టలేదు. హెడ్ చూసుకున్న, అభిషేక్ శర్మ చూసుకున్న, మార్క్రమ్ చూసుకున్న, క్లాసన్ చూసుకున్న వీళ్ళు పెద్దగా ఎక్కువ రన్స్ కొట్టలేదు. బట్ ఆ టీం 182 రన్స్ కొట్టిందంటే నితీష్ కుమార్ మరియు అబ్దుల్ సమద్ వీళ్ళిద్దరు బ్యాటింగ్ వల్లే. సో నిజంగా ఎస్ఆర్హెచ్ టీం తరపున ఇండియన్ బ్యాట్స్మెన్ ఈ రేంజ్లో పెర్ఫామ్ చేయడం చూసి చాలా కాలం అయిపోయింది. మెయిన్లీ ఒక తెలుగు టీం తరపున ఒక మ్యాచ్ విన్నింగ్ నాకు ఆడితే వచ్చే కిక్కే వేరు. సో ఈ మ్యాచ్లో అయితే ఆ కిక్ మామూలుగా లేదు. పంజాబ్ బౌలర్స్ కూడా ఈ మ్యాచ్లో చాలా బాగా బౌలింగ్ చేశారు. మెయిన్ హర్షదీప్ సింగ్ చూసుకుంటే మైండ్ బ్లోయింగ్ బౌలింగ్. అసలు ఎస్ఆర్హెచ్ టీంలో 2 సార్లు బ్యాక్ ఫుట్ మీద పెట్టింది అతనే. సో ఎస్ఆర్హెచ్ టీంలో ఉన్న 4 మెయిన్ బ్యాట్స్మెన్ అతను జస్ట్ 2 ఓవర్స్లో అవుట్ చేశాడు. మెయిన్లీ కొత్త బాల్ని బాగా స్వింగ్ చేశాడు. అట్ ది సేమ్ టైం ఓల్డ్ బాల్తో డెత్ ఓవర్స్లో చాలా మంచి బౌలింగ్ చేశాడు. హర్షదీప్ సింగ్ అయితే 4 ఓవర్స్లో 29 రన్స్ మాత్రం ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ఇదైతే ఒక బ్రిలియంట్ స్పెల్. ఇక అతనితో రబాడా మరియు హర్షల్ పటేల్ కూడా చాలా మంచి బౌలింగ్ చేశారు. మెయిన్లీ పవర్ ప్లేలో హర్షదీప్ సింగ్ రబాడా మంచి సపోర్ట్ ఇస్తే మిడిల్ ఓవర్స్ హర్షల్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మెయిన్లీ అతను క్లాస్ని ఎర్లీగా అవుట్ చేయడం ఆ టీంని చాలా వరకు ఫ్రంట్ ఫుట్ మీద పెట్టింది. బట్ వాళ్ళ మెయిన్ స్పిన్నర్ బ్రారీ మ్యాచ్లో ఏకంగా 4 ఓవర్స్లో 48 రన్స్ ఇచ్చాడు. అండ్ ఇది ఆ టీంని బాగా కాస్ట్ చేసింది. హర్షదీప్ సింగ్తో పాటు హర్షల్ పటేల్ మరియు శామ్ కరణ్ ఇద్దరు కూడా 2 వికెట్లు తీసుకున్నారు. అలాగే రబాడా 1 వికెట్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ శామ్ కరణ్ కూడా డెత్ ఓవర్స్లో బాగా బౌలింగ్ చేశాడు. అలాగే అతను కూడా ఇంకో వికెట్ వచ్చి ఉండాలి. కానీ చివరిలో హర్షల్ పటేల్ ఒక క్యాచ్ డ్రాప్ చేయడం వల్ల ఎస్ఆర్హెచ్ టీమ్ స్కోర్ 180 దాటింది. ఇక చేజ్ విషయానికి వస్తే పీబీకేఎస్ టీం పవర్ ప్లేలో చాలా స్ట్రగుల్ అయింది. మెయిన్లీ మనం ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నాం ఈ మ్యాచ్లో ప్యాట్ కమిన్స్ పవర్ ప్లేలో బౌలింగ్ చేయాలండి. అండ్ ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే ఫీల్ అయ్యామో ప్యాట్ కమిన్స్ కూడా అదే చేశాడు. పవర్ ప్లేలో కొత్త బాల్ని తీసుకున్నాడు అండ్ వచ్చేదాకానే ఇంపాక్ట్ చూపించాడు. సెకండ్ ఓవర్లోనే డేంజరస్ బైరిస్టోని డక్అవుట్ చేశాడు. సో మనం చూసాం పంజాబ్ బౌలర్స్ బౌలింగ్ చేసినప్పుడు కొత్త బాల్ బాగా స్వింగ్ అయింది. అండ్ కొత్త బాల్ అలా స్వింగ్ అవుతున్నప్పుడు ప్యాట్ కమిన్స్ చాలా డేంజరస్ బౌలర్. ఎందుకంటే అతను టెస్ట్ ఫార్మాట్లో బాల్ని బీభత్సంగా స్వింగ్ చేయగలడు. సో ఎబిలిటీని ఇక్కడ యూజ్ చేసి పవర్ ప్లేలో ఎస్ఆర్హెచ్ టీంకి చాలా మంచి స్టార్ట్ ఇచ్చాడు. ఈవెన్ అతని క్యాప్టెన్సీ చూసుకున్న, ఫీల్డింగ్ చూసుకుని ఈ మ్యాచ్లో నెక్స్ట్ లెవెల్. ఎస్పెషల్లీ శిఖర్ ధవన్ అండర్ది పంపు పెట్టాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చేస్తుంటే క్లాసన్ అప్ టు ది స్టంప్స్ తీసుకొచ్చాడు. దీంతో చాలా ఒత్తిడిలోకి వెళ్ళిన ధవన్ అతని బౌలింగ్లోనే స్టంప్ అవుట్ అయ్యాడు. అలాగే భూవి ప్రభసిమ్రాన్ సింగ్ని కూడా చాలా తొందరగా అవుట్ చేశాడు. సో పీబీకేఎస్ టీం అయితే 20 రన్స్కే 3 వికెట్స్ కోల్పోయింది. అండ్ వాళ్ళు పవర్ ప్లే చూసుకుంటే చాలా తక్కువ రన్స్ కొట్టారు. మొదటి 6 ఓవర్స్లో కేవలం 27 రన్స్ మాత్రమే చేశారు. సో స్టార్ట్ చేసిన తర్వాత ఎస్ఆర్హెచ్ టీం కంప్లీట్లీ గేమ్లో ఉందనుకున్నాం. బట్ ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎలా అయితే కంబ్యాక్ చేశారో పీబీకేఎస్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా అలాగే కంబ్యాక్ చేశారు. ముందు శామ్ కరణ్ మరియు రాజా మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరూ కలిసి గేమ్ను కొంతవరకు నిలబెట్టారు. అండ్ దాని చివరిలో చూసుకుంటే శశాంక్ సింగ్ మరియు అశుతోష్ శర్మ వీళ్ళిద్దరూ మరోసారి చొక్కలు చూపించారు. అసలు అశుతోష్ శర్మ అయితే మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్. 15 బంతుల్లోనే 33 పరుగులు చేశాడు. మిగిలిన చివరి ఓవర్లో హార్ట్ అటాక్ తెప్పించాడు. అలాగే శశాంక్ సింగ్ చూసుకున్న లాస్ట్ మ్యాచ్లో ఫామ్ ఈ మ్యాచ్లో కూడా క్యారీ చేశాడు. 25 బంతుల్లో 46 పరుగులు చేశాడు. సో వీళ్ళిద్దరూ లాస్ట్ మ్యాచ్లో గుజరాత్ మీద ఎక్కడైతే వదిలిపెట్టేశారో అక్కడ నుండి కంటిన్యూ చేశారు. మెయిన్లీ వీళ్ళ పార్ట్నర్షిప్ చూసుకుంటే పీబీకేఎస్ టీంకి గేమ్ని గెలిపించేలా కనిపించింది. అసలు గేమ్లోనే లేదనుకున్న పీబీకేఎస్ టీంని చాలా ముందుకు తీసుకొచ్చారు. ఒకనొక టైంలో టీం మ్యాచ్ గెలవాలంటే 24 బంతుల్లో 67 పరుగులు చేయాలి. సో ఇంత పెద్ద ఈక్వేషన్ ఏం కొడతారో అనుకున్నాం. బట్ వాళ్ళు 2 పరుగుల డిఫరెన్స్కి తీసుకొచ్చారంటే నిజంగా ఇద్దరికి హ్యాట్సప్ చెప్పాలి. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వస్తే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మరోసారి ది బెస్ట్ బౌలర్. 4 ఓవర్స్లో 22 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. మిగిలిన అతని కెప్టెన్సీ వేరే లెవెల్. ఫీల్డ్ ప్లేస్మెంట్స్ చూసుకున్నా, అలాగే బౌలింగ్ చేంజెస్ చూసుకున్నా చాలా బాగా చేశాడు. అలాగే ఈ మ్యాచ్లో తను యూజ్ చేసుకున్న తీరు కూడా అమోఘం. సో నేనైతే ప్యాట్ కమిన్స్ నుంచి ఈ రేంజ్ క్యాప్టెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను వరల్డ్ కప్స్ గెలుస్తుంటే ఏదో స్ట్రాంగ్ టీం ఉంది అందుకే వర్కౌట్ అవుతుంది అనుకున్నా. బట్ నిజంగా ప్యాట్ కమిన్స్ ఒక తెలివైన క్యాప్టెన్. అండ్ ఈ సీజన్లో తనకు పెట్టిన 20 కోట్లకు వర్త్ అనిపిస్తున్నాడు. ఈవెన్ ఫీల్డింగ్లో కూడా వెనక్కి పరిగెడుతూ ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ పట్టుకున్నాడు. అండ్ ఎగ్జాక్ట్లీ ఇలాంటి క్యాచ్ అదర్ క్యాప్టెన్ శిఖర్ ధవన్ పట్టుకోవడం కూడా చూసాం మనం. సో నిజంగా ప్యాట్ కమిన్స్ అయితే ఎస్ఆర్హెచ్ టీం యొక్క ఫార్చ్యూన్స్ని చాలా బాగా టర్న్ చేస్తున్నాడు. ఇక అదర్ బౌలర్స్ విషయానికి వస్తే అందరూ కూడా బాగా కంట్రిబ్యూట్ చేశారు. మెయిన్లీ భూవి మరోసారి తన ఫామ్ను కొనసాగించి 4 ఓవర్స్లో 32 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో అతను ఒక మెయిడెన్ ఓవర్ వేశాడు. అయితే చివరిలోనే కొంతవరకు అతను రన్స్కి వెళ్ళాడు. మెయిన్లీ 17 ఓవర్లో 17 రన్స్ ఇచ్చాడు. సో 1 ఓవర్ పక్కన పెడితే మిగతా 3 ఓవర్స్ కూడా భూవి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇక నట్టు చూసుకున్న చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఆల్ ఇంపార్టెంట్ శామ్ కరణ్ వికెట్ తీయడంతో పాటు బ్రిలియంట్ 19th ఓవర్ వేశాడు. ఆ ఓవర్లో కేవలం 2 4s మాత్రమే ఇచ్చి ఓవరాల్గా 10 రన్స్ ఇచ్చాడు. లేకపోతే ఓవర్లో ఒక 15 పరుగులు ఇచ్చుంటే పీబీకేఎస్ వాళ్ళు ఈజీగా మ్యాచ్ గెలిచేసేవారు. సో ప్యాట్ కమిన్స్, నటరాజన్ మరియు భూవి ముగ్గురు కూడా మంచి బౌలింగ్ డిస్ప్లే చూపించారు. ఈవెన్ జయదేవ్ ఉనాద్కట్ కూడా 1 వికెట్ తీసుకున్నాడు. బట్ తన లాస్ట్ ఓవర్లోనే హార్ట్ అటాక్ తెప్పించి 26 రన్స్ సమర్పించుకున్నాడు.
అండ్ అఫ్కోర్స్ ఓవర్లో 3 క్యాచ్లు మిస్ అయ్యాయి. ఆ 3 క్యాచ్లు పట్టు నుండి అతని బౌలింగ్ ఫిగర్స్ కూడా చాలా బాగుండేవి. ఇక నితీష్ కుమార్ రెడ్డి కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఒక అన్క్యాప్డ్ ఇండియన్ బ్యాట్స్మెన్ 50+ రన్ స్కోర్ కొట్టడం, అలాగే ఒక వికెట్ తీయడం ఇదే ఫస్ట్ టైం. అలాగే ఈ పని చేసిన యంగెస్ట్ ప్లేయర్ కూడా అతనే. 20 years ఏజ్లో ఒక అద్భుతమైన ఆల్రౌండ్స్ చూపించాడు. ఈ మ్యాచ్లో అయితే 19 overs ఎస్ఆర్హెచ్ టీంకి పేస్ బౌలర్స్ బౌలింగ్ చేశారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్యాట్ కమిన్స్ తన పేస్ బౌలర్స్ ఎంత బాగా బ్యాక్ చేస్తున్నాడు అనేది. మెయిన్ ఇంపాక్ట్ ప్లేయర్కి ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తెచ్చుకుని బౌలర్ని షార్ట్ చేసుకున్నారు. బట్ స్టిల్ ప్యాట్ కమిన్స్ తన దగ్గర ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ని అద్భుతంగా యూజ్ చేసుకున్నాడు. సో ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీంకి డిసప్పాయింట్ కలిగించేది ఏంటంటే ఫీల్డింగ్. కొంతవరకు ఫీల్డింగ్ ల్యాబ్స్ కనబట్టి అలాగే క్యాచ్లు చేశారు. బట్ పీబీకేఎస్ ఫీల్డింగ్ మాత్రం అద్భుతమని చెప్పుకోవచ్చు. వాళ్ళ గ్రౌండ్ ఫీల్డింగ్ క్యాచింగ్ కూడా బాగుంది. ఆ చివరిలో 6 అలాగే నితీష్ కుమార్ రెడ్డి క్యాచ్ ఒకటి వదిలేయడం తప్పితే వాళ్ళు కూడా చాలా మంచి ఫీల్డింగ్ చేశారు. ఓవరాల్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం అయితే ఈ సీజన్లో 3వ వికెట్ అందుకున్నారు. 2 పరుగుల తేడాతో బీబీకేఎస్ టీం నోటించి ఇప్పుడు 6 పాయింట్లతో పాయింట్స్ టేబుల్ 5వ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఇక బీబీకేఎస్ టీం విషయానికి వస్తే వాళ్ళు ఈ సీజన్లో 3వ పరాజయాన్ని నమోదు చేశారు. బట్ ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ వాళ్ళ పొజిషన్ ఏమీ మారలేదు. ఇంకా 4 పాయింట్స్తో 6th పొజిషన్లోనే ఉన్నారు. ఇక మ్యాచ్లో అద్భుతమైన ఆల్రౌండ్స్ అదరగొట్టిన తెలుగు కుర్రాడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అలాగే క్యాప్స్ విషయానికి వస్తే ఎలాంటి మార్పులు లేవు. ఆరెంజ్ కప్ కోహ్లీ దగ్గర ఉంది అండ్ పర్పుల్ కప్ కూడా ముస్తఫిజుర్ రహమాన్ దగ్గర ఉంది.